అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అరుణ లైఫ్ స్టైల్. ఈరోజు ఆలు మునక్కాయ టమోటా కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. నేను చేసుకుంటూ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసినాక కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇప్పుడు ఒక గ్రేవీ కోసం ఒక 4-5 టమోటాలు మంచిగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. పండు టమోటాలు ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మంచిగా సన్నని సెమి మీద మనము వేపుకోవాలి. అంతవరకు ఆలు మునక్కాయలు కోసి మొత్తం పైకి వచ్చిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెము పసుపు, కారం, జీలకర్ర, మెంతి పౌడర్, గరం మసాలా, తర్వాత ధనియా పౌడర్ వేసి ఇప్పుడు ఈ కోసుకున్న ముక్కలన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఆలు మునక్కాయ ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ రైస్ పెట్టేసాను, ఇక్కడ టీ పెట్టుకున్నాను. రుచికి తగ్గ లావు ఉప్పు వేసేసుకోవాలి. లావు ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీస్. ఇంకా మంచిగా కలిపి ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు వేపుకోవాలి. మనకి గ్రేవీకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర మంచిగా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వేసేసుకొని మనం లిడ్ పెట్టేసేసుకొని 2 విజిల్స్ అయినాక బంద్ చేసేసుకోవాలి. ఇక టీ పోసుకున్నానండి, టీ తాగుదామని. మీరందరూ నా వీడియోస్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నారండి. నాకు 500 సబ్స్క్రైబర్లు అయినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానండి. మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేయాలి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చూద్దామండి, విజిల్స్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చింది గ్రేవీ. సరే కదండి, మునక్కాయ ఆలు టమోటా కర్రీ ఎలా చేసుకోవాలో మీరు కూడా చేసుకొని కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో. మీ అందరికీ మరి ఒక్కసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. బాయ్ బాయ్.